హే బీట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామో తెలియాలనుకుంటే మీరు ఈ లాగ్ని ఫుల్గా చూడండి. అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి నేను మా మరిది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అందరూ కలిసి కళ్యాణ్ సింగ్పూర్ వెళ్ళాం. అది రాయగడ నుంచి ఒక 1 hour 44 or 47 km ఉంటుంది. అందరూ బైక్స్తో వెళ్ళిపోయాం ఎందుకంటే మాకు కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి. యాక్చువల్లీ బస్ మీదే వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే మా వాడు అంత దూరం డ్రైవ్ చేయగలుగుతాడో చేయలేడో అని. కానీ పర్లేదు దగ్గరే అని చెప్పారు కాబట్టి అందరూ బైక్స్తోనే వెళ్ళిపోయాం. అండ్ బై ద వే మీరు ఇలాంటి ఎర్లీ మార్నింగ్ ట్రిప్స్కి వెళ్తారంటే ఎర్లీ మార్నింగ్ లేస్తారా లేవరా? నేనైతే ఇలా ట్రిప్స్కి వెళ్తాను అన్నప్పుడు నేను నైట్ అసలు నాకు నిద్రే పట్టదు, అంత పిచ్చి అనమాట నేను తిరగడం అంటే నాకు. అండ్ బై ద వే ఈరోజు ఒకేషన్ కాబట్టి నేను బ్లాక్ డ్రెస్ వేసుకుని అనుకున్నాను, కానీ నా లైఫ్లో దేవుడు కలర్ఫుల్ మొత్తం తీసుకెళ్ళిపోయారు. అందుకే నేను ఏ డ్రెస్ అయినా సరే వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నేను ఈరోజు రాకూడదు అనుకున్నా ఎందుకంటే నాన్న చనిపోయారు కాబట్టి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలీదు. కానీ నాకు కొంచెం పీస్ కావాలని వెళ్ళాను. అండ్ ఈ లాగ్ కూడా ఇంత షార్ట్గా తీస్తానని నాకు అది తెలియలేదు ఎందుకంటే అక్కడ నేను ప్రతిదీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ ఉన్న 500 or 300 స్టెప్స్ ఎక్కినప్పటికే నాకు దూల తీరిపోయింది. సో అందుకే ఇలాగ చిన్న చిన్న క్లిప్స్ చేసి స్మాల్ లాగ్ తీశాను. అక్కడ 2 మౌంటైన్స్ ఉన్నాయి కదా, మధ్యలో దేవుడు ఉంటారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కాబట్టి అంతగా రష్ ఏం లేకుండే. మేము వచ్చిన తర్వాత అయితే చాలా రష్ ఉండేది. ఇదిగో ఇప్పుడు లైన్ కూడా అయిపోయింది చాలా. ఇప్పుడు వెళ్ళాం లోపలికి. అక్కడ కొంచెం ఒక కేవ్లా ఉంటుందన్నమాట. సో అక్కడ దేవుడు ఉంటారు. ఇంకా లోపలికి నాకు భయం కాబట్టి నేను వెళ్ళలేదు. ఇలా బయట నుంచే దర్శనం చేసి వచ్చేసాను. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా కోరికలు కోరుకుంటారా? నేనైతే ఎప్పుడు కోరుకోను దేవుడికి. నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు నేను కోరుకోను, ఎందుకు తెలియదు నాకు. యాక్చువల్లీ నేను ఎందుకు కోరుకోనో నాకే తెలీదు. అంటే దేవుడికి కోరుకుంటే ఇస్తారు, కోరుకోకపోతే ఇవ్వరు అని ఉంటే మరి నాకు తెలీదు. నేను కోరుకోలేదు కాబట్టి నాకు ఇవ్వలేదేమో ఏంటి కూడా దేవుడు ఇప్పటివరకు ఇలానే ఉండిపోయాను. అయినా సరే నాకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు దేవుడు అని రిచ్ అయిపోవాలి అది అయిపోవాలని నేను ఎప్పుడూ కోరుకొని వెళ్ళానా, హ్యాపీగా పీస్ఫుల్గా మొక్కానా వచ్చేసాను. మరి మీరు కోరుకుంటారా? లేదు, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. హ్యాపీగా దర్శనం కూడా అయిపోయింది. ఇంకా చాలా స్టెప్స్ ఎక్కొచ్చాం కాబట్టి అందరూ అలసిపోయారు. సో నేనే పెద్ద సప్లై చేస్తున్నట్టు వాటర్స్ అందరికి ఇచ్చేస్తున్నా. నాకంటూ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, చేసుకోను కూడా. సో నేను ఫస్ట్ నా ఫ్యామిలీ ప్రయారిటీ ఇస్తాను, నా రిలేటివ్స్కి ఇస్తాను. అప్పుడు ఇంకా ఎవరైనా కానీ నాకంటూ కొత్తగా ఫ్రెండ్షిప్ అలాంటిది ఏమి ఉండదు. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అక్కతోనే నేను బయటికి వెళ్తాను, ఆ అక్క ఫ్రెండ్స్తోనే నేను తిరుగుతాను. లేకుంటే ఇంకెవరి ఫ్రెండ్స్తోనే. కానీ నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకో నాకు ఫ్రెండ్షిప్ అంటే అంతగా నచ్చదు, ఈవెన్ విత్ ఫీమేల్స్ కూడా. ఎందుకంటే నా దట్టి మైండ్ని కరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఫ్రెండ్ ఒక్కళ్ళు ఉంటే చాలు. సో అలాంటిది మా ఓట్ ఛాన్స్ కూడా ఇవ్వడు. నాకు ఎవరైనా నాకు నా లవర్ నా బాయ్ ఫ్రెండే. సో ఇలాగ మొత్తం ఈ స్టెప్స్ అన్ని ఎక్కేసాము. ఇప్పుడు కిందన ఎక్కాం కాబట్టి పైకి కూడా వచ్చాము. కానీ మాకు ఓపిక లేదు, అందుకే మేము కూర్చున్నాం. అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలా వెళ్ళిపోయారు. సో దర్శనం అయిపోయాక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూశారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్లో మేము ఎండలో నిల్చొని అస్సలు చచ్చే వాళ్ళం. త్వరగా వచ్చాం కాబట్టి చాలా లక్కీ, హాయిగా దర్శనం అయిపోయింది. లేదంటే ఈ పాటికి ఎండలో మసిబొగ్గ అయిపోయేదాన్ని. నేను ఎప్పుడు సన్ స్క్రీన్ అని మాయిశ్చరైజర్ని ఎప్పుడు నేను యూస్ చేయను. ఇలాగ సన్కి ఎక్స్పోజ్ చేస్తుంటాను నా ఫేస్. అలాంటిది నేను ఇంత ఎండలో తిరిగాను అనుకో, ఇంకా నా ఫేస్ బొగ్గైపోద్ది. అండ్ ఇక్కడ వాటర్ ఎలా స్టోర్ అవుతుందో నాకు తెలియదు, కానీ పూర్వకాలం నుంచి ఇక్కడ వాటర్ స్టోర్ అయి ఉంటుంది. ఆ దేవుడు ఉంటారు కదా, అది అదే మహిమ అనుకుంటా. సో ఇలా ఇక్కడ అందరూ కాళ్ళు చేతులు కడుక్కుంటారు. సో మేము కూడా కడుక్కుంటాం, కానీ మమ్మీ వెళ్తున్నప్పుడు జాగ్రత్త చెప్పింది. అండ్ ఇక్కడ అందరూ ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటే, లేకుంటే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలని సంథింగ్ ఏదో ఉంటే ఈ పెబల్స్ని అలా స్టెప్ బై స్టెప్ పెడుతుంటారు కదా. సో మేము కూడా ట్రై చేసాం. ఎలానో దేవుడికి నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు నేను కోరుకోలేదు. సో ఇది నేను చేస్తున్నాను. మేబీ చూద్దాం ఆ దేవుడు నాకు ఇది కోరిక తీరుస్తారో లేదో అని. సో అందుకే అలా నా ప్రయత్నం నేను చేశాను. అండ్ రిటర్న్లో వెళ్తున్నప్పుడు మా వాడికి ఆకలి తట్టుకోలేకపోయాడు, అందుకే వాటర్ మిలన్ కూడా తిన్నాను. అండ్ రిటర్న్ దిగిపోతున్నప్పుడు చూశారు కదా ఇంత క్రౌడ్ లేదు, చాలానే క్రౌడ్ ఉంది. అండ్ ఈ యాత్ర 9 days అవుతుందంట. నాకు తెలియదు, ఈరోజే తెలిసింది. మనం 9 days రాలేము, ఎందుకంటే 44 kilometers నుంచి రావాలంటే అస్సలు నా వల్ల కాదు. సో వచ్చిన రోజే ఇలా మొత్తం చుట్టూ తిరిగేసి వచ్చేస్తున్నాం.
మా దర్శనమంతా అయ్యేలోపు 10 అయిపోయింది. 10 కూడా కాదు 9 అయిపోయింది. అంత త్వరగా వెళ్ళేసొచ్చేసాం. కానీ అక్కడ తిరగడం, దిగడంలోనే మాకు చాలా టైమయింది. అండ్ ఇంటికొచ్చినప్పటికి 11:30 అయిపోయింది. చాలా ఫాస్ట్‌గా ఎళ్ళేసొచ్చేసాం ఫస్ట్ టైమ్. లేకుంటే ఎప్పుడు కూడా చాలా లేట్ అయ్యేది. ఈరోజు త్వరగా ఎందుకెళ్ళామంటే చాలా క్రౌడ్ ఉంటదని కాదు. మా అక్క వాళ్ళకి, మా ఫ్రెండ్స్‌కి డ్యూటీస్ ఉన్నాయంట. అందుకే వాళ్ళు 11 లోపల వెళ్ళిపోవాలని ఇలాగ ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం. లేకుంటే ఇంకా వేరే టెంపుల్స్ కూడా ప్లాన్ వేసాము. కానీ వెళ్ళలేదు. వాళ్ళకి డ్యూటీస్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మేము తెలుగు మాట్లాడుతుంటే అందరూ అడుగుతున్నారు మీరెక్కడి నుంచొచ్చారా అని. ఎందుకంటే ఇది ఒడిస్సా కాబట్టి అందరూ ఒడియాలోనే మాట్లాడతారు. మేము తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాగ అడిగారు. మీది ఎక్కడ ఆంధ్రానా అని. ఎందుకు లాగ్ చేయడం అని అని చెప్పేసాను. ఫైనల్లీ కిందకి దిగిపోయాం. మా చెప్పులు ఎక్కడ పెడితే ఎక్కడికి ఇసిరేసారు. అండ్ ఇక్కడ ప్రసాదం ఇస్తారని తెలిస్తే నేను, మా మరిది, మా అక్క ఫ్రెండ్స్ అలాగెళ్ళి కుమ్మేసామనమాట. సమ్ కిచిడి అనుకుంటా. నేను ఫుల్‌గా తినేసాను. ఆ ముందుకెళ్తే ఇంకా పులిహోర కూడా ఉంది. కానీ అప్పుడు నా స్టమక్ ఫుల్ అయిపోయింది కాబట్టి మరి అది తినలేకపోయాను. సో, ఇలా చిన్న వాటర్ ఫాల్ ఉంటే అది కూడా చూసేసాను. అండ్ ఇక్కడ రైల్వే ట్రాక్స్ ఉంటాది. టన్నెల్ ఉంటాది. అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ సగం రూట్‌లోకెళ్ళినప్పటికే మా ఇద్దరికి ఉచ్చ కారిపోయింది. మాకు మంకీస్ కనిపించాయి. అందుకులే అని ఇంకెందుకురా బాబు అని రిటర్న్ వచ్చేసాము. మనకి ఇంట్లోనే ఎంత సేఫ్‌గా పంపించారో అట్లనే సేఫ్‌గా వచ్చేయాలి. సో, ఇంటికి అలా సేఫ్‌గా మేమొచ్చేసాం. మీరు ఈ శివరాత్రికి ఎక్కడికెళ్ళాలో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఉంటా చలో గైస్ బాయ్.